Please do subscribe to Prajabheri News Channel. అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసినటువంటి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా గిరిజన సంక్షేమాధికారి గారికి మొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలో గతంలో నాకు పరిచయం ఉన్నటువంటి సాగర్ గారు కానీ రవి గారు కానీ ఇతర అధికారులు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గిరిజన అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని రోజు ఈ విధంగా విద్యార్థుల మధ్యన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జరపడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రామచంద్ర గారు, ఆదివాసీ నాయకులు గారు, సంఘానికి చెందిన నాయకులు రాజశేఖర్ గారు, తదితర యాదగిరి గారు, తదితరులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ తరతరాలుగా మనం అడవిని ప్రత్యేక భాషని కలిగి ఉండి సమాజానికి దూరంగా సమూహాలకు దూరంగా మైదాన ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి అడవిని ఆధారపడినటువంటి సాంప్రదాయ సంస్కృతి కలిగినటువంటి బిడ్డలు మా యొక్క ఏకల జాతి గిరిజన బిడ్డల సందర్భంగా ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడడానికి నేను ముందుకు వచ్చేశాను. నా యొక్క నామధేయము కోనేరు సాయి కుమారు, రాష్ట్ర అధ్యక్షులు ఏకల జాతికి చెందినటువంటి వ్యక్తిని, తెలంగాణ ఏకల గిరిజన హక్కుల పోరాట సమితి పూర్వ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను చదివినటువంటి చదువు BA, LLB అలాగే ITI. నా యొక్క చదువు మాజీ కౌన్సిలర్గా కూడా నిజామాబాద్లో చేశాము. కానీ నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ఆదిమ జాతి నుంచి ఈ యొక్క వెనుకబడినటువంటి గిరిజన జాతిలో 76లో నోమాడిక్ ముందు 76 కంటే ముందు నోమాడిక్ ట్రైబ్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఎరకల గిరిజన జాతిని 76లో కొట్లాడి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్ లో చట్టం చేసి 76 నుండి ఈ రోజు గిరిజన తెగలో గుర్తించబడుతూ ఉన్నాం. ఒకనాడు విద్య నేర్పమని వెళ్తే ద్రోణాచార్యుడు శుభ్రజాతికి నేను చిన్న కులం వంటి విద్య నేర్పనంటే గురువును బొమ్మగా చేసుకొని విద్య నేర్చినటువంటి ఏకలవ్యుని యొక్క వారసులము ఎరకల గిరిజన జాతి ముందు బిడ్డలం. ఈరోజు ఆనాడు మా యొక్క ప్రవృత్తి అటవీ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని ఈత బరులను సేకరించి తట్టలు ముట్టలు అనడం. ఈనాడు ఇవాళ ఏం తీసుకెళ్లాలన్నా ప్లాస్టిక్ కవర్లు ప్రాణాంతకమైనటువంటివి, ఆరోగ్యానికి హానికరమైనటువంటివి. తర్వాత ఇలా మానవ జాతిని కవలించేటువంటివి ప్లాస్టిక్. మరి ఈ ప్లాస్టిక్ దూరంగా ఒకనాడు ఈత బరులను కోసుకొచ్చి తట్టలు ముట్టలు గురువులు ధాన్యాన్ని కూడా నిల్వ చేయాలంటే గురువులు అనేటువంటి చరిత్ర కలిగినటువంటి జాతి ఎక్కడ గిరిజన జాతి. అదేవిధంగా ఒకనాడు వెంకటేశ్వరుడు అంతటి వాడు ఆయన వివాహం కోసము రాజు వద్దకు వెళ్ళి ఎరకసాని వేషమేసి ఇవాళ భవిష్యత్తు గురించి జరగబోయే దాని గురించి చెప్పారు. అలాంటి జాతి ఎరకల గిరిజన స్త్రీలు సోది అనేటువంటిది తమ వృత్తిగా చేసుకొని జరిగేది జరగబోయేది జరుగుతున్నది నోరు కూడా ఆనాడు చెప్పేటువంటి ఏ పరిజ్ఞానం లేని సందర్భంలో, ఏ శాస్త్రీయ అవగాహన లేని సందర్భంలో అంత పరిపక్వత కలిగినటువంటి జాతి ఈ యొక్క సోని. కానీ ఇలా సోని ఇలా ఉన్నత కుటుంబాలకు అగ్రవర్ణాల వారికి ఇలా హైజాక్ చేయబడి భవిష్యవాణిగా అదేవిధంగా జ్యోతిష్యం పేరుతోని ఇవాళ మార్పుట్ల ఇవాళ సోని కూడా ఇవాళ నెట్టివేయబడ్డది. ఇవాళ దానికి కూడా పట్టు లేకుండా ఉంది. అదేవిధంగా ఇవాళ ఒకనాడు బాణంతో ఎంతటి వారినైనా నిలువరించేటువంటి సత్తా
మరి వారి పేరు మీద వారు నేర్చినటువంటి విలువించే పేరు మీద ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అర్జున అవార్డులతో పాటు ఏకలవ్య అవార్డులు కూడా ప్రవేశపెట్టాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏకలవ్య రెసిడెన్స్ పాఠశాలలు, ఏకలవ్య కాలేజీలు నిర్మించి ఏకలవ్యుని యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవాలి.